మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I request to move that the Andhra Pradesh Motor Vehicle Taxation Amendment Bill 26 to be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించే ముందు మీరు ఏమైనా బ్రీఫ్గా చెప్తే ఒకరిద్దరు చర్చలో పోతారు. థ్యాంక్ యూ సార్. ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల పన్ను విధింపు సవరణ చట్టము 2026 అని పేర్కొనవచ్చు. ఇది 2026 జనవరి 13 మరియు అప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టు భావించవలను. ముఖ్యంగా రహదారి భద్రత కోసం విధించే రహదారి భద్రతా సెస్సు అని అంటారు సార్. దీన్ని చెల్లించవలసిన జీవిత పన్నులు అంటే లైఫ్ ట్యాక్స్లు 10%గా ఇది పేర్కొనబడింది. అలాగే దీని ముఖ్య ఉద్దేశం సార్, ఈ సమస్యను స్థిరమైన రీతిలో పరిష్కరించుటకు నిరంతర రహదారి నిర్వహణ, ఇంజనీరింగ్ దిద్దుబాటు, బ్లాక్ స్పాట్లు మెరుగుదల మరియు రహదారి భద్రత మౌలిక సదుపాయాల కొరకు ఆర్థిక వనరులు అత్యవసర అవసరాల కొరకు ఉపయోగించుకోబడుతుంది. భారత ప్రభుత్వము మోటారు వాహనాల చట్టములో జిఎస్టీని 28% నుండి 18% తగ్గించడం జరిగింది. దాని వలన కొనుగోలుదారులు చెల్లించవలసిన వాహన ధర గణనీయంగా తగ్గింది. అందుచేత నామమాత్రపు సెస్సు విధించడం వలన వాహనాల యాజమాన్యాలపై ఎటువంటి ఆర్థిక భారము విధించబడదు. రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లింపవలసిన మోటారు వాహనదారులు రహదారి భద్రతా సెస్సు విధించవలెను. అధ్యక్ష, ఈ ద్రవ్యమును రహదారులు మెరుగుపరచడానికి, దెబ్బతిన్న రహదారుల యొక్క భద్రత, అలాగే మరణాలు తగ్గించుటకు కొరకు ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక ప్రభావం మరియు అధిక రాబడి ఈ కింద విధంగా ఉంటుంది. 3000 కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అది సంవత్సరానికి 8,79,000 వాహనాలు. 10% విధించడం వల్ల నెలవారీ రాబడి 22 కోట్లు, అదే వార్షిక రాబడి 270 కోట్లు. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ బిల్లుపై విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 26ను ఆమోదించేందుకు అనుమతి కోరతారు. మంత్రి గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. నెహ్రూ గారు ఒక్కరే చాలా గట్టిగా అంటున్నారు, మిగిలిన వారు కొంచెం వీక్గా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది.